ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాను చూడండి. అసలు ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి వేరే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి డిఫరెన్స్ ఏంటంటే, దీంట్లో మనకి ఈ క్యాండిల్ బాడీ అనేది కనిపించదు. ఓన్లీ విక్ మాత్రమే ఉంటుంది. ఈ బాడీ అనేది ఉండదు. ఓన్లీ ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేది ఒకే దగ్గర అవుతుంది అనమాట. అందుకోసమే ఈ విధంగా వస్తుంటుంది. ఈ విధంగా వచ్చేదాన్ని మనం డోజీ క్యాండిల్స్టిక్ అనేది అంటారు, డోజీ క్యాండిల్ అనేది అంటారు. ఇందులో మనకి 4 రకాలుగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా రాదు. అంటే అలాగ ఎందుకు వస్తుంది అంటే, ఇది అంటే సెల్లింగ్ ప్రెజర్, తర్వాత బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉండేటప్పుడు ఈ విధంగా వస్తుంటుంది అనమాట. సెల్లర్స్ బయర్స్ ఈక్వల్గా ఉన్నారనుకోండి, రెండు వైపులా సమానంగా ఉన్నారనుకోండి, రెండు వైపుల బలం ఎక్కువగా ఉందనుకోండి, అటువంటిప్పుడు ఈ విధంగా వస్తుంటుంది అనమాట. సెల్లర్స్ కిందకి పుష్ చేస్తుంటే బయర్స్ పైకి పుష్ చేస్తుంటారు. రెండు వైపులా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ విధంగా వస్తుంటుంది. దీన్ని ఇండికేషన్ క్యాండిల్ అని అంటారు. అంటే సస్పెన్స్ అనమాట. రెండు వైపులా స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ఈ విధంగా వస్తుంది కాబట్టి దీన్ని ఇండికేషన్ క్యాండిల్ అంటారు. ఇందులో మనకి 4 రకాలు కనిపిస్తే అది ఎలాగంటే చూడండి, ఒక్కోసారి ఇది ఉంటుంది కదా ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేది. ఇదేంటంటే ఒక్కోసారి ఈ పైన వస్తుంటుంది, ఒక్కోసారి అయితే ఈ కిందన వస్తుంటుంది. ఈ ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ ఉంది కదా, ఇది ఒక్కోసారి కిందన అవుతుంటుంది, తర్వాత ఒక్కోసారి ఈ మధ్యలో అవుతుంటుంది. ఇప్పుడు ఏమి ఉంది కదా, ఇదే విధంగా కొంచెం పైన అయ్యి ఈ ఓపెనింగ్ క్లోజ్ అనేది ఈ సెంటర్లో అవుతుంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఈ విక్ అనేది ఉంటుంది పూర్తిగా, ఓన్లీ ఈ హార్జెంటల్ లైన్ ఉంది కదా, ఇది ఒకటే ఉంటుంది. విక్ అనేది పూర్తిగా కనిపించదు. ఈ లో కనిపించదు, హై కనిపించదు. ఓన్లీ ఈ హార్జెంటల్ లైన్ ఒకటే ఉంటుంది. ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ మాత్రం ఉంటుంది. అలాగే 4 రకాలుగా మనకి చార్ట్ మీద కనిపిస్తుంటాయి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు చార్ట్స్ మీద. మనకి ఈ 4 రకాలుగా ఈ డోజీ ప్యాటర్న్స్ మీకు కనిపించి ఉంటాయి. ఆ 4గింటిని కూడా డోజీ ప్యాటర్న్స్ అంటారు. ఇప్పుడు అవి ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. వాటి పేర్లు ఏంటి, అవి వచ్చేటప్పుడు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలని చెప్తాను చూడండి. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే గ్రేవ్ స్టోన్ డోజీ. ఇది గ్రేవ్ స్టోన్ డోజీ అనేది విక్ అనేది ఒక పైపు ఉంటుంది, ఇలా పైకి ఉండి డైరెక్ట్గా విక్ ఉండి ఈ కిందన మనకి ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తే గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. దీనికి ఏంటంటే రివర్స్ అనమాట. ఇలా విక్ ఇలా కిందకు వచ్చి పొడవుగా వచ్చి ఈ పైన వస్తుంది. ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేది పైన ఉంటుంది అనమాట. ఈ విధంగా వస్తే డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది లాంగ్ లెగ్గడ్ డోజీ. ఈ లాంగ్ లెగ్గడ్ డోజీ ఏంటంటే రెండు వైపులా కూడా విక్ ఉంటుంది. ఈ మధ్యలో ఇది ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేది మధ్యలో ఉంటుంది అనమాట. ఈ విధంగా వస్తే లాంగ్ లెగ్గడ్ డోజీ అంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది 4 ప్రైస్ డోజీ. ఇందులో ఏంటంటే హై ఉండదు, లో ఉండదు, అసలు విక్ అనేది కనిపించదు. ఓన్లీ ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైజే కనిపిస్తుంది. ఇవి ఇంకా హై, లో అనేది ఇందులో అసలు ఏం కనిపిస్తుంది. డైరెక్ట్గా ఇలా హార్జెంటల్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చినా సరే ఇది కూడా డోజీ క్యాండిల్స్టిక్ అంటారు, డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటారు. ఈ 4 రకాలుగా మనకి ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. ఇప్పుడు వీటి వచ్చేటప్పుడు ఎలాగ ట్రేడ్ తీసుకోవాలనేది మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ముందుగా గ్రేవ్ స్టోన్ డోజీ గురించి చెప్తాను చూడండి. ఇది బేరిష్ ప్యాటర్న్. ఇది వచ్చేటప్పుడు ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది చూసారా, ఈ పైన ఉంది చూసారా, ఇది మనకి బేరిష్ క్యాండిల్. ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఇది మనం ఎప్పుడు కూడా చార్ట్ పైన వెతకాలి, అంటే రెసిస్టెన్స్ దగ్గరే వెతకాలి ఎక్కువ. ఇది రెసిస్టెన్స్ దగ్గర ఇలాంటివి వచ్చాయనుకోండి, కింద పడే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక అప్ ట్రెండ్ అనేది కింద నుంచి అలా పైకి వెళ్తున్నప్పుడు రివర్స్ అయ్యే టైంలో మనకి ఎక్కువగా రెసిస్టెన్స్ దగ్గర వస్తుంటాయి ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అనేది. ఈ విధంగా వచ్చిందనుకోండి, మన ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే దీనికంటే ముందు క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ అనేది నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ ముందు క్యాండిల్ని దాటి కిందకి రావాలన్నమాట. దీన్ని క్రాస్ చేసిన తర్వాత దీని కింద క్లోజ్ అయితే ఇక్కడ ఓపెన్ తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఈ విక్ మీద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. టార్గెట్ అనేది ఎంతవరకు వెళ్తే అంతవరకు చూడొచ్చు. ఎక్కడ మనకి రివర్స్ ప్యాటర్న్ వస్తే మళ్ళీ అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ ఇది ఎప్పుడు కూడా మనం టాప్లో ఎతకాలి. ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అనేది మనం చార్ట్ పైన రెసిస్టెన్స్ దగ్గర మాత్రం ఎతకాలి. మధ్య మధ్యలో వస్తే మనం దాన్ని పట్టించుకోకూడదు. తర్వాత ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. తర్వాత రెండోది ఏంటంటే డ్రాగన్ ఫ్లై డోజీ. ఈ డ్రాగన్ ఫ్లై డోజీ ఏంటంటే ఇది బుల్లిష్ ప్యాటర్న్. ఇదేంటంటే ఇది వచ్చేటప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలంటే దీన్ని ఏంటంటే మనం చార్ట్ బాటంలో ఎతకాలి. ఇది మధ్యలో వస్తే పట్టించుకోకూడదు. సపోర్ట్ దగ్గర వస్తే చూసుకోవాలి. సపోర్ట్ దగ్గర కానీ ఏదైనా ట్రెండ్ లైన్ దగ్గర కానీ వచ్చే ఏరియాని బట్టి మనం అది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఇది వచ్చిందనుకోండి, దాన్ని బట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇది వచ్చినప్పుడు దీని ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే ఈ ముందు క్యాండిల్ ఉంది కదా, అంటే ఇది డౌన్ ట్రెండ్లో వస్తుంది చూసుకోండి. ఆ ట్రెండ్ అనేది ఎలా కంటిన్యూగా పడుతున్నప్పుడు రివర్స్ లాస్ట్లో మీకు ఈ విధంగా వస్తుంటాయి ఎక్కువ. ఇవి మధ్య మధ్యలో వస్తే పట్టించుకోకండి. ఏదో ఒక సపోర్ట్ దగ్గర రావాలి, ఏదైనా ట్రెండ్ లైన్ దగ్గర గట్రా రావాలి, బాటంలో రావాలి. ఎక్కువ వస్తే బాగా పనిచేస్తుంది. ఒక డౌన్ ట్రెండ్ అలా కంటిన్యూ పడుతున్నప్పుడు లాస్ట్లో ఈ విధంగా వచ్చింది అనుకోండి,
ఈ డ్రాగన్ ఫ్లై డోజీ అనే ఈ ప్యాటర్న్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ముందు క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ అనేది నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది కదా, ఈ వచ్చిన క్యాండిల్ అనేది దీనిపైన క్లోజ్ అవ్వాలన్నమాట. క్లోజ్ అయితే దీనిపైన మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఈ విక్ ఉంది కదా కిందన పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది ఎంతవరకు వెళ్తే అంతవరకు చూడాలి. ఎక్కడ రివర్స్ అయితే అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవడమే. తర్వాత మూడోది ఇంకోటి చూపిస్తాను చూడండి. మూడోది ఏంటంటే లాంగ్ లెగ్ డోజీ. ఈ లాంగ్ లెగ్ డోజీ ఏంటంటే ఇది కూడా బాటంలో కానీ టాప్లో కానీ ఇదైతే రెండు వైపులో కూడా మనకి పనిచేస్తుంది. అయితే రెసిస్టెన్స్ దగ్గర కానీ లేదంటే సపోర్ట్ దగ్గర కానీ వస్తే బాగా పనిచేస్తుంది. అది అలానే చూపిస్తాను చూడండి. ఆ రెండు దగ్గర వెతకాలి ఎక్కువ. సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర బాగా వస్తుంటాయి, చూసుకోవాలి. చూపిస్తాను చూడండి. చూడండి ఈ విధంగా మనకి బాటంలో కానీ టాప్లో కానీ ఈ విధంగా వస్తుంటాయి అనమాట. రెసిస్టెన్స్ దగ్గర కానీ సపోర్ట్ దగ్గర కానీ ఏదైనా ట్రెండ్ లైన్ దగ్గర కానీ ఏదో ఒక లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర వచ్చిందనుకోండి, ఎక్కువగా సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర వస్తుంటాయి. ఇలాంటి ఒక డౌన్ ట్రెండ్లా కంటిన్యూ పడుతుంది అనుకోండి, రివర్స్ అయ్యే టైంలో మనకి ఈ లాంగ్ లెగ్ డోజ్ అనేది కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే ఒక డౌన్ ట్రెండ్ అలా వచ్చింది అనుకోండి, దీనికేంటంటే ఈ ముందు క్యాండిల్ చూడవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఈ ఉంది కదా, ఇది హై ఉంది కదా, ఇది లాంగ్ లెగ్ డోజ్ హై ఉంది కదా, హై పైన క్లోజ్ అయినట్లయితే ఆ పైన ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఈ విక్ కింద పెట్టుకోవాలి. టార్గెట్ అనేది ఎంతవరకు వెళ్తే అంతవరకు చూడొచ్చు. ఎప్పుడు మనకి రివర్స్ ప్యాటర్న్ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోవడమే. సేమ్ అదేవిధంగా పైపక్క వచ్చింది అనుకోండి, ఇది ఏంటంటే పైపక్క రెసిస్టెన్స్ దగ్గర చూడాలి. ఎక్కువగా రెసిస్టెన్స్ దగ్గర వస్తాయి, మధ్య మధ్యలో వస్తే పట్టించుకోకూడదు, చెప్పాను కదా. అయితే టాప్లో కానీ బాటంలో కానీ చూడాలి. ఇవి రివర్సల్ అనమాట ఇవన్నీ కూడా. ఈ డోజీ అనేవి ఇండికేషన్ క్యాండిల్ కదా, పైన కానీ కిందన కానీ ఎక్కువగా వస్తుంటాయి, చూసుకోవాలి. మధ్యలో వస్తే మనం పట్టించుకోకూడదు, ఎక్కువ ప్రాబిలిటీ అనేది ఉంటుంది అనమాట పైన కిందన వస్తే. ఇది పైన వస్తే రెసిస్టెన్స్ దగ్గర ఈ విధంగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ముందు క్యాండిల్ అవసరం లేదు, ఇది దాటి కిందకు వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అలా పడింది అనుకోండి, దీని కింద క్లోజ్ అయింది, ఈ డోజీ క్యాండిల్ కింద క్లోజ్ అయినట్లయితే ఎంట్రీ ఇక్కడ పెట్టుకొని స్టాప్ లాస్ అనేది పైన పెట్టుకోవాలి. టార్గెట్ అనేది అంతవరకు వెళ్తే అంతవరకు చూడడమే. ఎక్కడ రివర్స్ మనకి ప్యాటర్న్ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోవడమే. తర్వాత ఇంకొకటి నాలుగోది ఏంటంటే ఫోర్ ప్రైస్ డోజీ. దీని గురించి అసలు చెప్పుకునే అవసరం లేదు, ఎందుకంటే ఇది మనకి ఎక్కువగా కనిపించదు. ఇది ఎక్కువగా ఇందులో ఈ విధంగా వచ్చాయంటే మీరు ఆ స్టాక్స్లో ఎంటర్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఇందులో ఏంటంటే ఏమి ఉండదు అనమాట, సెల్లర్స్ బయర్స్ ఏమి లేకపోతేనే ఈ విధంగా వస్తుంది. అట్లా అందులో ఏ ట్రెండో ఉండదు. అంటే ఇది లిక్విడిటీ తక్కువ కొన్ని స్టాక్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మామూలుగా మ్యాక్సిమం అయితే మీకు ఇది ఈ టైప్ అయితే మీకు చాలా వరకు తక్కువ కనిపిస్తుంటాయి. ఇలాంటివి మనకి చార్ట్స్ మీద కనిపించాయంటే ఆ స్టాక్ మీద వదిలేయడం బెటర్ అనమాట. వీటి గురించి చెప్పుకోవడానికి ఇంకేం లేదు. ఇలాంటివి వస్తే మాత్రం వదిలేయండి, ఆ స్టాక్స్ అనేవి మాత్రం వదిలేయండి. లిక్విడిటీ తక్కువ ఉన్న స్టాక్స్ అయితేనే ఇలాంటివి వస్తాయి అనమాట. అంతా అందులో ఇంకే ఉంటుంది, సెల్లర్స్ బయర్స్ ఎవరు ఉండరు, ఏవి లేకపోతే ఇంకా అక్కడ మూవ్మెంట్ ఏముంటుంది, ఏ యాక్టివిటీ లేకపోతేనే మనకి ఈ విధంగా వస్తుంది. అది ఇంకా అదే అంచనా. ఇంకా ఈ విధంగా వస్తే మాత్రం ఆ చార్ట్స్ చూడకుండా ఆ స్టాక్ అనేది వదిలేయండి. అదనమాట. ఈ డోజీలో ఈ 4 రకాల డోజీస్ అనేవి ఉంటాయి. ఇవి ఒక్కొక్క డోజీ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంటాయి. ఇవన్నీ కూడా రివర్సల్ అనమాట. అంటే ఇండికేషన్ క్యాండిల్ కాబట్టి అవి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బట్టి మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు కూడా టాప్లో కానీ బాటంలో కానీ ఏదైనా ఒక లెవెల్స్ దగ్గర అనేది మనం చూసుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ప్రతి క్యాండిల్ ఏదో ఒక ప్యాటర్న్ అనేది వస్తుంటుంది. అంతేగాని అదే మనం అనుకోకూడదు. అది వచ్చిన ఏరియాని బట్టే దానికి వాల్యూ అనేది ఉంటుంది. అయితే టాప్లో రెసిస్టెన్స్ దగ్గర వచ్చిందా, సపోర్ట్ దగ్గర వచ్చిందా, ట్రెండ్ లైన్ దగ్గర వచ్చిందా చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి చెప్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.